వేదిక ముందున్న పెద్దల మిత్రులు అందరికీ నమస్కారం అండి. నేను బాగా ఎంజాయ్ చేసే ఇటువంటి విషయాలే అంటే అందరికీ ఉపయోగపడే పని ఎవరైనా చేస్తే అంతకంటే సంతోషం ఏముండదు. మా శుచి కార్యకర్తలకు కానీ మాకు కానీ ఈరోజు చల్లపల్లి చూస్తే నాకు అంతకుముందు సిఐ గారు కాకినాడ రిటైర్డ్ పీపుల్ కి ఒక స్వర్గధామం అండి అని చెప్పారు. కానీ నాకు చల్లపల్లి కూడా అటువంటిది అనిపిస్తుంది. ఎందుకంటే ఇక్కడ ఈ గ్రామం 20,000 25,000 మధ్యలో జనాభా ఉండొచ్చు, కానీ మౌలిక వసతులన్నీ గత 10 ఏళ్లలో సమకూరినాయి. మొట్టమొదట ఈ గ్రామంలో ప్రతి బజారులో పబ్లిక్ టాయిలెట్ కూర్చునేవారు, ప్రతి బజార్లో కూర్చునేవారు. అటువంటిది స్వచ్ఛ భారత్ మొదలుపెట్టిన తర్వాత బుద్ధప్రసాద్ గారు అప్పుడు ఎమ్మెల్యే గారు చొరవతో 519 ఇళ్లకి వ్యక్తిగత టాయిలెట్ కట్టించాల్సి వస్తే ఎంతో శ్రమపడి టాటా ట్రస్ట్ వాళ్ళని కూడా తీసుకొచ్చి రకరకాల ప్రయత్నాలు చేసి మొత్తం మన కోసం మన ట్రస్ట్ డాక్టర్ పద్మావతి గారు అప్పుడు ప్రసాద్ గారు ఈ ముగ్గురి చొరవతో మొత్తం ఈ ఊళ్ళో అందరికీ పబ్లిక్ వ్యక్తిగతమైన టాయిలెట్స్ వచ్చినాయి. ఇప్పటికీ విజయవాడ వెళ్తా అంటే అక్కడక్కడ రోడ్ల మీద చూస్తూ ఉంటాం. ఈ రోజు పద్మావతి గారు అంటారు, మాది నిజంగా ఎవరిని చెప్పేది మా నిజమైన ఓపెన్ డెఫికేషన్ ఫ్రీ చల్లపల్లి ఓడిఎఫ్ అవుతుందని చెప్పి నేను ఎప్పుడు ఊహించలేదు. అసలు 2017 ఏప్రిల్ 29న బుద్ధప్రసాద్ గారి నేతృత్వంతో ఇది గవర్నమెంట్ అఫీషియల్ గా ప్రకటించింది. ఇవాళ మనకి ఇది కొత్తగా అనిపించవచ్చు, కానీ 10 ఏళ్ల క్రితం ముందు కనుక మనం చూసుకుంటే భగత్ సింగ్ గారింటి ముందు అసలు ఎక్కడ చూసినా మా బజార్ కానీ బైపాస్ రోడ్డు అసలు ఏ బజార్ చూసుకున్నా కానీ పబ్లిక్ టాయిలెట్. ఇప్పటికి ఎక్కడన్నా ఒకరిద్దరు కనిపించారంటే వాళ్ళు ఎక్కడి నుంచో వేరే వాళ్ళు రావటమో లేకపోతే ఆ నైట్ ఏదైనా ఫంక్షన్ కి వచ్చిన వాళ్ళు ఏదన్నా ఇక్కడ బాబు మీరు ఎందుకు ఉన్నారు ఇక్కడ అని చెప్పేసి అడిగితే చెప్పే సమాధానం అది చాలా వెరీ రేర్ చూడటం మాత్రం ఇక్కడికి అదొకటి. తర్వాత డాక్టర్ పద్మావతి గారికి మరి ఎట్లా పబ్లిక్ టాయిలెట్స్ లేకపోతే ఎట్లా అని చెప్తే బుద్ధప్రసాద్ గారు అప్పుడు 5 లక్షలు శాంక్షన్ చేస్తే మొట్టమొదటిగా ఇది అప్పటికి 8 లక్షలు చెలరైంది. ఇది ఆ తర్వాత మీకు అందరూ తెలుసు 4 పబ్లిక్ టాయిలెట్స్ ఈ ఊళ్ళో ఉన్నాయి. మనకంటే ముందే నాగాలంకలో చక్కగా పబ్లిక్ టాయిలెట్లు ఉన్నాయి చాలా. 2014 ముందు ఇంకెంతమంది కట్టించారు బాలవర్తి గారికి చెప్పాలి. 2008లో అసలు అది చూసిన తర్వాత నాకు నాగాలంక వెళ్ళినప్పుడు చాలా సంతోషంగాను కొద్దిగా అసూయగా కూడా అనిపించింది. నాగాలంక మనకంటే చాలా మంది ఉందని చెప్పి సరదాగా చెప్తున్నాను. కానీ ఇవాళ ఎవరు కూడా ఎమ్మెల్యే గారైనా సరే మా క్లాస్మేట్స్ చాలా మంది వస్తారు. వచ్చినప్పుడు అట్లాగే విజయవాడ నుంచి డాక్టర్స్ గైనకాలజిస్టులు మొన్న చాలా మంది వచ్చారు, 50 మంది పొద్దున్న 5 గంటలకు. అందులో టాయిలెట్స్ ఉపయోగించాలంటే నాగాలంక పబ్లిక్ టాయిలెట్ ఈ టాయిలెట్ ఉపయోగపడింది. చక్కగా ఎవరైనా సరే లోపలికి వెళ్లి గౌరవంగా చక్కగా నీట్ గా రాగలిగిన పరిస్థితి ఉన్నది. అట్లాగే మన శ్మశానం అభివృద్ధికి ముఖ్యంగా బుద్ధప్రసాద్ గారు చేసిన సహాయం చెప్పుకోవాలి. అసలు బుద్ధప్రసాద్ గారు లేకపోతే ఈ స్వచ్ఛల్లపల్లి లేదు. వారే వచ్చి స్టార్ట్ చేశారు, అందరినీ పిలిపించి స్వచ్ఛల్లపల్లికి ఎవరెవరు ఏం చేస్తారని చెప్పేసి 2014 అక్టోబర్లో స్టార్ట్ చేశారు. చేసినప్పుడు ఏం చేయాలో కూడా మా అందరికీ తెలియదు మనకు, కానీ అట్లా మొదలుపెట్టిన తర్వాత ఇన్ఫ్రాస్ట్రక్చర్ మౌలిక వసతులన్నీ కూడా ఇంత బాగా డెవలప్ అయ్యి ఒక శ్మశానం మంచి శ్మశానం ఉంది, ఇంకో శ్మశానం రెడీ అవుతుంది. క్రైస్తవ శ్మశానం కూడా చక్కగా దాన్ని అభివృద్ధి చేస్తా ఉన్నారు. అట్లాగే మొక్కలు ఊరంతా ఒక 30,000 మొక్కలు పెడతాం జరిగింది. ఈ వీడ్కోలు వాహనాలు ఒకసారి 16వ రోజున ఒక చిన్న ఫంక్షన్ చేసుకుంటే విజయవాడ సిటీ కార్డియక్ రమేష్ గారు వాళ్ళ మిసెస్ పిలిచి జస్ట్ శ్మశానంలో మీటింగ్ పెట్టాం. వాళ్ళ వైఫ్ శ్మశానంలో కాఫీ తాగటం ఏంటో నాకు చాలా ఆశ్చర్యంగా ఉందండి, సంతోషంగా ఉంది నాకు అని చెప్పేసి వెళ్ళిపోయిన తర్వాత నాకు 3 లక్షలు చెక్ పంపించారు. వెంటనే ఫోన్ చేశాను, నేను డబ్బుల కోసం నేను పిలవలేదు సమయాన్ని. మా కాన్సెప్ట్ ఏంటంటే మేము రోజు మొత్తం మీద కొంత సమయాన్ని, కొంత శ్రమని, కొంత డబ్బుని, అట్లాగే మనకున్న జ్ఞానాన్ని కొంత అందరికీ ఉపయోగపడేటట్టుగా ఎట్లా చేయాలనేదాన్ని దీన్ని కనుక ఉపయోగిస్తే అద్భుతమైన మార్పులు వస్తాయి. దానికి స్వచ్ఛ సుందర చల్లపల్లె ఉదాహరణ, మన గ్రామమే ఉదాహరణ. అందరూ ఏ పని చేసినా ఇంతవరకు ఎవరు కూడా కోఆపరేట్ చేయకుండా లేరండి. గ్రామ పంచాయతీ దగ్గర నుంచి రాజకీయ నాయకుల దగ్గర నుంచి ప్రజాప్రతినిధుల దగ్గర నుంచి అందరూ ఏ పార్టీలో వారైనా సరే, జర్నలిస్టులు, పోలీసులు, అధికార ఆఫీసర్స్ అందరూ కూడా, ఇంజనీర్స్ అందరూ ఎవరి సహకారం వాళ్ళు చేశారు. ఇది ఒక్కళ్ళు లేకపోతే ఒక చిన్న గ్రూపు చేయగలిగింది కాదు. అట్లాగే ఈ రోజు
నిజంగా ఒక్క విషయం చెప్పాలి. అందరం మేము అంతకుముందు ఏం చెప్పేవాళ్ళు డాక్టర్లు అంతా కూడాను, 40 ఏళ్లు దాటిన తర్వాత మీరు చేయగలిగిన ఎక్సర్సైజులు 3 ఉన్నాయి: వాకింగ్, స్విమ్మింగ్, సైక్లింగ్. ఇట్లా చేస్తే గుండెకు ఉపయోగం, ఎక్కువ కాలం బతుకుతాము అని చెప్పేసి చెప్తా ఉండేవాళ్ళం. కానీ గత 10 ఏళ్ల నుంచి వచ్చిన అనుభవం ఏంటంటే వాకింగ్ లేకపోతే ఇవి చాలదు. మజిల్ లాస్, మజిల్ నెమ్మదిగా పలచబడుతుందో, కండ కూడా అలాగే పలచబడతా ఉంటుంది. కండ పలచబడతాం అంటే కండ తగ్గిపోవటం అంటే మన లైఫ్ తగ్గిపోవటమే. అందుకని కండని వృద్ధి చేసుకోవాలంటే ఇటువంటి జిమ్ లో చేసే ఎక్సర్సైజెస్, బరువులు లేపటం లేకపోతే ఇటువంటి ఎక్సర్సైజెస్ కూడా మనం చేయగలిగినంత చెయ్యాలి. అప్పుడే మనం మన మరణాన్ని వాయిదా వేయడానికి అవకాశం ఉంటుంది అనేది ఆ రకంగా. అందుకని ఈ కాన్సెప్ట్ నేను మొట్టమొదటి రత్నబాబు గారి దగ్గర నుంచి వినగానే చాలా ఒక గుండె జంప్ అయిందనమాట. అది భలే ఉపయోగంగా ఉంది, ఇది చాలా మంచి నిర్ణయం తీసుకున్నారని చెప్పేసి. చాలా ఉపయోగం ఇది. చేయగలిగిన వాళ్ళకి మాత్రం నిజంగా చేసే వాళ్ళందరికీ కూడా చాలా ఉపయోగం. కేవలం వాకింగ్ మంచిది, ఇందులో అనుమానం లేదు. అట్లాగే ఈ జిమ్ ఎక్సర్సైజెస్ కూడా చాలా అవసరం ఆరోగ్యానికి. సరే, ఆరోగ్యంగా ఉండి 100 ఏళ్లు బతికామనుకోండి, ఏంటి మనకు ఉపయోగం? అందుకని ఏదో ఒకటి శ్రీనారాయణ రెడ్డి గారు రాశారు కదా, పరుల కోసం పాటుపడిన నరేంద్ర బ్రతుకు ఎందుకని అని చెప్పేసి. ఏదో మన కొద్దిగా మిగతా మనం బాగున్నాం. మన తల్లిదండ్రులు, ముత్తాతలు అందరూ ఏదో కొంత బేస్ ఇచ్చారు కాబట్టి చదువుకున్నాము, ఉద్యోగం చేశాము, రిటైర్ అయ్యాము. ఏదో 60 ఏళ్ల నుంచి 80 ఏళ్ల దాకా ఉన్న వ్యక్తుల్లో 100కి 70 నుంచి 80 మంది చాలా ఫిట్ గా ఉంటున్నారు. మన పొద్దున్నే లేచి కాఫీ తాగి, వాకింగ్ చేసి, పేపర్ చదువుకుని, టీవీ చూసి, వార్తలను విశ్లేషించి, మళ్ళీ కాసేపు పడుకుని, మధ్యాహ్నం భోజనం చేసి, సాయంత్రం మళ్ళీ కబుర్లు చెప్పుకుని, రాత్రికి మళ్ళీ భోజనం చేసి పడుకోవటం. ఈ రకమైన మా క్లాస్మేట్స్ గ్రూప్ లో వచ్చింది. ఈ రకమైన జీవితం నిజంగా అవసరమా అని చెప్పి మాలో ఒక ఆయన అయితే, ఎందుకే దానికంటే చచ్చిపోవడం మేలు కదా, ఎందుకు బతికి మనం పెద్ద పిల్లలకి ఇబ్బంది అని చెప్పి అన్నాడు ఒక ఆయన. అందుకని మనం బతికినాడు. నేనైతే ఇవాళ బతుకున్నాం, రేపు పొద్దున 3:40కి నా అలారం మోగుతుంది. అలారం మోగినప్పుడు నేను లేచి ఇవాళ నా కార్యక్రమం ఉంది అని చెప్పి మొదలు పెడతాను. అంటే రేపు బతకాలని చెప్పి కోరిక కానీ, చనిపోవాలని కోరిక లేదు, బతకాలని కోరిక లేదు. ఉంటే శుభ్రంగా మనం ఏం పని చేయాలి, ఊరి కోసం ఏం పని చేయాలి, మన స్టాఫ్ కోసం ఏం పని చేయాలి, పేషెంట్స్ కోసం ఏం పని చేయాలి, అంతా నాకున్న శారీరక మానసికమైన బలాలు ఏమున్నాయో వాటిని ఎట్లా ఉపయోగించుకోవాలని చెప్పి ఆలోచిస్తాను. అంతవరకే. మనం ఆయుధాన్ని పెంచుకోవడం వల్ల కూడా ఉపయోగం లేదు. ఖచ్చితంగా నలుగురికి ఉపయోగపడాల్సింది. ఉపయోగపడకపోతే ఆ సంతోష్ రోడ్డు హైవే మీద వెళ్తా అంటే, సార్ మోపదేవి వెళ్ళాలి, ఎట్లా వెళ్ళాలని చెప్పి ఒక లారీ ఆయన అడుగుతాడు. అడిగితే ఆయన చెప్పిన తర్వాత మన పని మనం చేసుకుంటాం, మనం వెళ్తా ఉంటాం. కానీ తెలియకుండా మనకు సంతోషం ఉంటుంది, మనకు ఉపయోగపడ్డామని చెప్పేసి. అంత చిన్న పనికే మనకు అంత సంతోషం ఉంటే జీవితంలో కావాల్సింది శారీరకమైన అవసరాలని 10 కోట్లున్నా 100 కోట్లున్నా, అంబానీ లాగా 1000 కోట్లున్నా ఒకటే. ఒక ఏసీ ఉంటుంది, ఒక రూఫ్ ఉంటుంది, ఒక కారు ఉంటుంది. ఎందుకంటే చేయగలిగింది శారీరక అవసరాలు. డబ్బుతో శారీరక అవసరాలు మాత్రం మనం కొనుక్కోగలం. మానసికమైన అవసరాలని, మానసికమైన సంతోషాన్ని కొనుక్కోవాలంటే మనం అందులో మంచి పని చేస్తేనే తృప్తి ఉంటుంది. అది మన మానసిక ఆలోచన విధానంలో ఉంటుంది. ఆ రకంగా మా స్వచ్ఛ కార్యకర్తలు, అట్లాగే మమ్మల్ని సపోర్ట్ చేసే పెద్దలందరూ కూడా ఆ రకంగా ఈ ఊళ్ళో సహాయపడుతున్నందుకు చాలా సంతోషం.